దేవునికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. లేవికాండము 16వ అధ్యాయము. లేవికాండము 16వ అధ్యాయము. ఇక్కడ 21వ వచనం చదువుతాం. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. చదవబడిన వాక్యాన్ని ఇరాత్కాల సమయంలో కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన కట్టడ ఒకటి కనబడుతుంది. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన కట్టడ. ఎంత ప్రాముఖ్యమో, అది ఎందుకు ప్రాముఖ్యమో నేను మీకు చెప్తాను. మీరు 29వ వచనంలో చదివితే, ఇది మీకు నిత్యమైన కట్టడ. ఏమన్నాడు? నిత్యమైన కట్టడ. అంటే ఏదో ఒకసారి చేసి ఆపేయటం కాదు, ఏదో కొన్నిసార్లు చేసి ఆపేయటం కాదు. ఇది నిత్యమైన కట్టడగా ఉండాలి అని దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియజేసినటువంటి ఒక కట్టడ. దేవుడి యొక్క వాక్యములో మరి ఆ యొక్క విషయాలు మనకు అర్థం కావాలి అంటే ఈ 16వ అధ్యాయంలో 3వ వచనం చదువుతాం చూడండి. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. రైట్. ఇక్కడ 2 మేకలను లేక పొట్టేలను తీసుకుని రావాలి. 2 మేకలు. ఇప్పుడు 2 రకాలైనటువంటి ఏమంటుందండి అంటే ఒక్కొక్క మేక ఒక్కొక్క దాని కొరకు అనమాట. అందులో మనము చదివితే ఒకటేమో దహన బలిగా, ఇంకొకటేమో పాప పరిహారార్థ బలిగా అని 2 విషయాలు మనకి కనబడుతున్నాయి. ఒకటి పాప పరిహారార్థ బలి, రెండవది దహన బలి. ఈ 2 తీసుకుని ఎక్కడ రావాలి? పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. అంటే ఆ టైంలో మరి మందిరం లేకపోతే ఆ మందిరాన్ని వారు ఏమని పిలిచేవారు? పరిశుద్ధ. అందులో 3 ఉంటాయి భాగాలు. పరిశుద్ధ స్థలం అని, ఆవరణం అని, పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం అని అంటారు. దాన్ని ఏమంటారు? ప్రత్యక్ష గుడారం. ఏమంటారు? ప్రత్యక్ష గుడారం అంటారు. రైట్. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు ఒక నిత్యమైన కట్టడగా ఉండాలి అని చెప్పారు. ఎందుకు అంటే సంవత్సరానికి ఒకసారి, ఇప్పుడు చెప్పండి, సంవత్సరానికి ఒకసారి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరూ ఏమవ్వాలి అని ఆయన ఈ యొక్క కట్టడ నియమించడం జరిగింది అంటే ప్రతి ఒక్కరూ వారి పాపముల నుండి బయటపడాలి.
ప్రతి ఒక్కరు వారు చేసిన దోషముల నుండి బయటపడాలి. ప్రతి ఒక్కరు వారి యొక్క మరి జీవితంలో పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు వారి అందరికీ ఈ యొక్క కట్టడను నిత్యమైన కట్టడగా ఆయన ఏర్పాటు చేసినట్లుగా ఈ వచనాలు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంటారు. అయితే ఇప్పుడు ఈరోజు మనం వినేటువంటి ఈ యొక్క వాక్యం నాకు తెలిసి నేనైతే ఎప్పుడు మందులలో చెప్పలేదు, మొదటిసారి చెప్తున్నాను నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా చెప్తే మీరు ప్రాధాన్యత గుర్తు చేయొచ్చు. రైట్, నాకు తెలిసి నేనైతే ఈ అంశం ఇప్పుడు నేను మీకు చెప్పలేదు. ఇప్పుడు ఈ మందిరానికి తీసుకుని వచ్చినటువంటి 2 పొట్టేలు, లేకపోతే ఈ పరిశుద్ధ స్థలములోకి తీసుకురాబడినటువంటి ఈ 2 ఏం చేయాలి, వాటిని ఏం చేస్తారు అంటే అక్కడ ఒక ప్రత్యేకత చేసేటువంటిదిగా వాడు కనబడుతుంది. ఏంటి అంటే చూడండి, 5వ వచనం మనం చదువుకుంటూ వెళ్తే ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి పాప పరిహారాల బలిగా 2 మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలెను. చూడండి, 2 మేక పిల్లలు ఒక పొట్టేలు తీసుకొని రావాలి. ఈ 2 మేక పిల్లలు దేనికి? పాప పరిహారార్థ బలిగా మేక పిల్లలు వచ్చారు. తర్వాత దహన బలిగా పొట్టేలును అక్కడ తీసుకుని వచ్చినట్లుగా వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. అయితే ఈ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే 8వ వచనంలో కనబడుతున్న వాక్యం, అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. అక్కడ 2 మేకలు ఉన్నాయి కదా, ఈ 2 మేకల మీద 2 చీటీలు వేయాలంట. ఆ 2 చీటీలలో ఒకటి ఏమనుకోవాలి? యెహోవా పేరిట ఉన్నటువంటి మేక అని ఒక చీటి, రెండోది విడిచిపెట్టబడిన మేక అని 2వ చీటి. ఈ 2 రాసి ఆ యొక్క మేకల మీద వేయాలి. ఏ చీటీ అయితే ఏ మేక మీద అయితే పడతాదో ఆ ప్రకారంగా ఆ మేకకు ఆ రోజున అలాగా చేయాలి. అది ఆ రోజున దేవుడు వారికి ఇచ్చినటువంటి కట్టడ. అయితే ఈ 2 మేకలలో ఒక మేక ఏమవుతూ ఉంది? అర్పించబడుతూ ఉంది. 2వ మేక ఏమవుతూ ఉంది? విడిచిపెట్టబడుతూ ఉంది. అయితే ఈ విడిచిపెట్టేటువంటి మేకకు ఒక పేరు పెట్టారు. విడిచిపెట్టేటువంటి మేకకు ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ పేరు అంటే అజాజేలు అని కింద మీకు ఫుట్ నోట్ లో ఒక నెంబర్ 1 అని రాసి మీకు కింద కనబడుతుంది. చూడండి, అజాజేలు అని అక్కడ మనకు కనబడుతుంది. ఇది మనకు అర్థం కావాలి అంటే మనం చదివినటువంటి ఆ యొక్క వచనములో మనం చూస్తే ఈ యొక్క విషయము మనకి ఇక్కడ కనబడుతుంది. 10వ వచనంలో ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పరును. అక్కడ విడిచిపెట్టుట దగ్గర ఒక నెంబర్ వేశారు కదా ఫుట్ నోట్ లో, అదే మనకు కనబడుతుంది అజాజేలు. ఇంగ్లీష్ లో దీనినే స్కేప్ గోట్ అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్ లో దీనినే స్కేప్ గోట్ అని చెప్పేసి అంటారు. యూదులలో, ఇశ్రాయేలు దేశంలో, యెరూషలేములో ఈ స్కేప్ గోట్ అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనది. ప్రాముఖ్యంగా ఇది ఎప్పుడు చేస్తారు అంటే యోమ్ కిప్పుర్ అని చెప్పేసి ఒక పండుగ చేస్తారు యూదులు. ఆ రోజున ఈ రోజుకి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మేక పిల్లనేమో బలిస్తారు, ఇంకో మేక పిల్లనేమో విడిచిపెడతారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పాప పరిహారాల బలిగా, అంటే చేసినటువంటి తప్పులకు
పాపములకు, చేసినటువంటి దోషములకు దేవుడి దగ్గర నుంచి క్షమాపణ రావాలి, దేవుడి దగ్గర నుంచి నేను పవిత్రుడు అవ్వాలి, పరిశుద్ధులు అవ్వాలి అనేటువంటి ఉద్దేశం. కారణం ఏంటంటే యూదులతో మరి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా, ఈ రోజుకి కూడా వాళ్ళు నమ్మేటువంటి విషయం ఏంటి? మెస్సయ్య వస్తాడు అని. వాళ్ళు నమ్మేది ఏంటి? మెస్సయ్య వస్తాడు అని. క్రీస్తుని ఈ రోజుకి అంగీకరించారు యూదులు అనేటువంటి వారు, యెరూషలేములో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఈ రోజుకి కూడా వారు యేసయ్యను అంగీకరించారు. వాళ్ళు మహా అయితే ఒక ప్రవక్తలా చూస్తారే తప్ప దేవుని కుమారుడిగా కానీ, దేవునిగా కానీ, లేకపోతే ఈయనే మెస్సయ్య అని కానీ వారు యేసయ్యను అంగీకరించారు. వారు చేసేది ఏంటంటే ఇప్పటికీ పాత నిబంధన కాలంలో మనకు ఏవైతే కట్టడలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుకి వారు పాటించేటువంటి వారుగా ఉంటారు. రైట్. ఈ సమయంలో ఈ అజజేయులు అనేటువంటి దాని గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అజజేయులు అనగా ఇంగ్లీష్ లో స్కేప్ గోట్ అని చెప్పేసి అంటారు. అజజేయులు అనగా దాని అర్థం ఏంటి అంటే విడిచిపెట్టబడుట అని దేవుడి యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈ విడిచిపెట్టబడుట అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే ఎలా విడిచిపెట్టాలి, ఎప్పుడు విడిచిపెట్టాలి, ఎక్కడ విడిచిపెట్టాలి అంటే మనం ఇందాక చదివినటువంటి 21వ వచనంలో ఈ విషయాలన్నీ మనకు కనబడుతున్నాయి. ఏమని? అప్పుడు ఆహారంలో సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దానిని పంపవలెను. దానిని పంపవలెను. ఎక్కడ పంపాలి? అరణ్యములోనికి పంపవలెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ఈ రోజున కొన్ని విషయాలు గమనిద్దాం. ఏంటి అంటే పాప పరిహారం నిమిత్తమై విడిచిపెట్టబడిన 2వ మేక దేనికోసం? ఇది దేనికోసం? పాప పరిహారం నిమిత్తం. పాప పరిహారం నిమిత్తం. ఇందాక 2 విషయాలు చదివాం మనం. 2 కారణాలు. ఒకటి పాప పరిహారార్థ బలి, తర్వాత రెండవది దహన బలి. పాప పరిహారం నిమిత్తం విడిచిపెట్టబడిన అజజేయులు, పాప పరిహారం నిమిత్తము విడిచిపెట్టబడిన స్కేప్ గోట్, పాప పరిహారం నిమిత్తము విడిచిపెట్టబడిన మేక. ఇది విడిచిపెట్టినప్పుడు ముందు ఏం చేయాలంట? అహరోను తన 2 చేతులలో ఆ మేక తల మీద పెట్టి ఇశ్రాయేలీయులు చేసినటువంటి ప్రతి పాపమును అనగా వారి యొక్క దోషములు, వారి యొక్క అతిక్రమములను ఏం చేయాలి? దాని మీద ఉంచి వాటిని ఒప్పుకోవాలి అని వాక్యంలో మనం ఇక్కడ చూస్తాము. అలా చేసిన తర్వాత ఆ యొక్క మేకను ఏం చేయాలి? తగిన మనుషుని చేత అరణ్యములోనికి దానిని ఏం చేయాలి? పంపవలెను. ఇప్పుడు అరణ్యములోనికి వెళ్ళిన తరువాత అక్కడ విడిచిపెట్టారు అనుకోండి, ఆ జంతువు గడపొస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ తాళ్ళతో కట్టి మనం తీసుకెళ్ళేటువంటిది అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, గేది కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తాళ్ళతో కట్టి మనం నడిపించిన తర్వాత ఒక ప్లేస్ వచ్చిన తర్వాత అది అలా విడిచిపెట్టేవాడుకోండి, అది ఏం చేస్తుంది? ఇంకా దాన్ని ఆపేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు. అది మామూలుగా మునిగాడు. అవునా? మనం బాగా పెంచుకునేటువంటి జంతువు అయితే స్టాప్ అన్న, రా అన్న, ఒకవేళ మళ్ళా మన దగ్గరకు రావచ్చేమో. అలా కాకుండా మనం పెంచుకునేది కాకుండా వేరే జంతువు ఏదైనా దానిని మనం అరణ్యంలో విడిచిపెడితే ఆలోచన అవి అలా
మామూలు ప్లేస్లో విడిచిపెడితే మనకు దొరుకుతాయి, అరణ్యములు విడిచిపెడితే దొరుకుతాయా? అరణ్యములు విడిచిపెడితే అవి మన దగ్గరికి తిరిగి వస్తాయా? అరణ్యములు విడిచిపెడితే అసలు అవి సజీవులుగా ఉంటాయి అంటానికి గ్యారంటీ ఉందా? ఏమో కావచ్చు, వాటిని చంపేయవచ్చు కదా. అయితే ఇక్కడ ఈ రోజున మనం వింటున్నటువంటి ఈ యొక్క విషయాల కనుక మనం ఆలోచన చేస్తే, పాప పరిహారము నిమిత్తం విడిచిపెట్టబడిన మేక. దేనికోసం? పాప పరిహారము నిమిత్తము విడిచిపెట్టబడిన మేక. ఇది ఎక్కడ విడిచిపెట్టబడింది? అరణ్యంలో విడిచిపెట్టబడిన మేక. ఏ ఊర్లో విడిచిపెడితే? మన ఇంట్లో విడిచిపెడితే పరిస్థితులు ఒకలాగా ఉంటాయి. అరణ్యములో విడిచిపెట్టబడిన మేక. ఈ యొక్క విషయాన్ని మనము లోతుగా ఆలోచన చేస్తే, ఈ విషయాన్ని మనము లోతుగా ఆలోచన చేస్తే, ఈ యొక్క విడిచిపెట్టబడినటువంటి మేక అది ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. ఈ మేక ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే యేసు ప్రభువుల వారికి సాదృశ్యంగా ఉంది. ఎలా అని మీరు అనవచ్చు, మీకు డౌట్ రావచ్చు. అదే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఈ యొక్క విడిచిపెట్టబడినటువంటి మేక విషయంలో, విడిచిపెట్టబడినటువంటి మేక విషయంలో మనం గమనిస్తే, ఎన్ని మేకలు తీసుకొచ్చారని చెప్పేసి మనం చదివాము? 2 మేకలను చదివాము కదా. ఒకటి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, మొట్టమొదట ప్రారంభంలో ఒక మేకగా విడిచిపెట్టబడినది ఎవరు అంటే ఆదాము. మొట్టమొదట విడిచిపెట్టబడినది ఎవరు అంటే ఆదాము. దేవుని యొక్క వాక్యంలో మనందరికీ తెలుసు, ప్రతిరోజు దేవుడు ఆదాము అవ్వలతో చల్లని పూట ఏదెను తోటలో వారితో సమయాన్ని గడిపేవాడు. అయితే ఒకరోజు దేవుడు వచ్చేసరికి ఎవరు కనబడలేదు? ఆదాము కనబడలా. కనబడినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆదామా నువ్వెక్కడ? ఆదామా నువ్వెక్కడ? ఆదికాండం 3వ అధ్యాయంలో చదివితే 9వ వచనంలో ఈ విషయాలు మనకు కనబడతాయి. ఆదామా నీవు ఎక్కడ? అయితే తర్వాత జరిగినటువంటి సంఘటన అవన్నీ మనకు తెలిసాయి కాబట్టి దాని గురించి లోతుగా వెళ్ళలేదు. కానీ వాక్యంలో 23వ వచనం వచ్చేసరికి, ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం చదువుతాం చూడండి. దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. చూడండి సార్, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తాడు? ఏదైనా తోటలో నుండి. ఎక్కడి నుంచి అయితే ఆదాము నిలిచాడు అంటే ఆ లోకములోనికి, ఆ భూమి మీదకి, ఆ అరణ్యములోనికి దేవుడు ఏం చేశాడు? ఆదామును పంపివేశాను. గమనించాలి. పోయిన ఆత్మలు చెప్పినటువంటి వాక్యం ఎంత గుర్తుంది? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదివాం కదా. అక్కడ వెలుగువ చొక్కగా పిలువబడినటువంటి ఆ యొక్క లూసిఫర్ ఏం చేశాడు ఈ లోకాన్ని అంటే? ఎలా మార్చేశాడు? అడవిగా మార్చేశాడు. ఈ అడవి అనే దానిని ఇంకొక మాటలో అరణ్యము అని కూడా మనము చెప్పవచ్చు. అరణ్యముగా మార్చివేశాడు అనేటువంటి వాక్యాన్ని నేను మీకు పోయిన వారమే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దేవుడు ఆదాముని ఎక్కడికి పంపిస్తాడు? ఆదాముని దేవుడు ఎక్కడికి పంపిస్తాడు? ఏదేనులో నుండి భూమి మీద, ఏదేనులో నుండి నేల నుండి, ఏదేనులో నుండి లోకములోని, ఏదేనులో నుండి అరణ్యములోనికి దేవుడు ఎవరు పంపిస్తాడు? ఆదామును పంపించాడు. అంటే ఇక్కడ ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు అంటే దేవుడు చేయొద్దు అన్న పని చేసినాడు, తప్పు చేసినందుకు, పాపము చేసినందుకు, లోపడనందుకు, విధేయత లేనందుకు ఇలాగుండా
దేవుడు చేయటం అనేది జరిగింది. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే తర్వాత ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడి యొక్క వాక్య ప్రకారంగా యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శిలువ మరణం పొందుతున్నటువంటి సందర్భంలో 4వ మాటగా ఎప్పుడు మనం చెప్పుకునేటువంటి ఒక వచనం ఎలాగో చెప్తాం. ఏమని? ఏలి ఏలి లమా సబక్తా. అంటే దాని అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఏం చేశారంట? ఎందుకు చెయ్యి విడిచితివి అంటే ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? అక్కడ విడిచిపెట్టారు. యేసయ్యను కూడా విడిచిపెట్టారు. బాగా అర్థం చేసుకోండి. యేసయ్యను కూడా విడిచిపెట్టారు అంటే ఇక్కడ నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, పాప పరిహారం నిమిత్తము విడిచిపెట్టబడిన 2వ ఆదాముగా యేసయ్య కనపడుతూ ఉన్నారు. పాప పరిహారము నిమిత్తము విడిచిపెట్టబడిన ఈ 2వ మేకగా యేసయ్య మనకు కనబడుతున్నారు. అందుకనే యోహాను యేసయ్యను చూసినప్పుడు, యేసయ్యను చూసిన తర్వాత యోహాను ఏం మాట్లాడతాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతున్న మాట ఏమని చెప్తాడు? ఇదిగో ఇతను ఎవరంట? లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో ఈ విషయాలన్నీ మనకు తెలుసు. యేసయ్యను ఎలా పోల్చాడైనా ఒక దేవుని గొర్రె పిల్లగా పోల్చినట్లుగా మనందరికీ యేసయ్య కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, ఈ అరణ్యంలో విడిచిపెట్టబడినటువంటి మేక ఎవరు అంటే, ఒకటి ప్రారంభంలో ఆదాముగా కనబడుతున్నాడు, తర్వాత కడపటి ఆదాముగా, 2వ ఆదాముగా ఎవరు దీనికి పోలికగా ఉన్నారంటే యేసు ప్రభువారు పోలికగా ఉన్నారు. ఈ యొక్క పోలికగా చెప్పబడినటువంటి ఈ మేకకే అజజేయులు అని అంటూ ఉన్నారు. అనగా విడిచిపెట్టబడిన మేక. విడిచిపెట్టబడిన మేక. ఈ మేక మీద ఏం చేయాలి? ఇప్పుడు ఈ మేక మీద ఏం చేయాలి? 2 చేతులు ఉంచి ఏం చేయాలి? ఈ ఇశ్రాయేలీయులు చేసినటువంటి ప్రతి పాపము, అనగా అందులో ఏమున్నాయి? వారికి దోషాలు కనబడుతున్నాయి, వారి యొక్క అతిక్రమములు కనబడుతున్నాయి. వీటిని ఏం చేయాలని ఈ మేక మీద ఆలోచన చేయాలి. మరి యేసయ్య మన కొరకు ఎందుకు ఆయన శిలువ మరణం పొందాడు అంటే, యేసయ్య ఎందుకు తనకి రక్తాన్ని చిందించాడు అంటే, యేసయ్య ఎందుకు శిలువ మీద శిక్ష అనుభవించాడు అంటే, సింపుల్. మనందరికీ తెలుసు, మనందరి పాపముల నిమిత్తం, మనందరి దోషముల నిమిత్తం, మనము చేసినటువంటి పాపములకు మనము శిక్ష అనుభవించవలసి ఉంది. ఆ శిక్ష మన మీద పడకుండా యేసయ్య ఏం చేశారు? ఆయన తన మీద వేసుకున్నట్లుగా వాక్యములో మనకు కనబడుతున్నాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ విషయాలను మనకు కనబడతాయి. ఏంటి? అతడు మన రోగములను భరించెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. కారణం, మనం చేసినటువంటి తప్పులకు శిక్ష మనం అనుభవించవలసినది యేసయ్య ఏం చేశాడు? ఆయన మీద వేసుకున్నాడు. విడిచిపెట్టబడిన మేక, అజజేయులు, స్కేప్‌గోట్. ఏంటి? ఎందుకు అంటే ఆయన కేవలం ఈ వాక్యంలో ఇశ్రాయేలీయుల యొక్క పాపము మాత్రమే ఈ యొక్క మేక తల మీద పెట్టి దాని మీద ఆపవించేవారు. కానీ యేసయ్య అయితే లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పాపములను ఆయన తన మీద వేసుకున్నారు. దేవుడి యొక్క
వాక్యములో కొన్ని విషయాలు కనుక మనం చూడగలిగితే, దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. చూడండి ఏం చేశాడు ఆయన, ఏం చేశాడు? మన పాపములను రాళ్ళ మీద మోసుకొని. ఎందుకు చేశాడు ఇవన్నీ అంటే, దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. ఏమవ్వాలంట? పాపము విషయంలో చనిపోయిన వారుగా ఉంది, నీతి విషయంలో మనం ఎలాగన్నారంట? జీవించేటువంటి వారుగా ఉండాలి. అంటే మన యొక్క శిక్షలో ఆయన ఏం చేశాడు? ఆయన మీద వేసుకోండి. తప్పు చేసుకోండి కొట్టినప్పుడు ఎవరు పట్టించుకోరు, కానీ తప్పు చేయకపోయినా శిక్ష వేస్తే అది ఎంత మరణం వేస్తారు. మరి యేసయ్య శిలువ మీద మరణం పొందడానికి ఏ తప్పు చేశాడు అంటే, ఆయనలో ఏ తప్పు కనబడదు, ఏ నేరము కనబడదు, లేకపోతే ఏ పాపము కనబడదు, ఏమీ లేదు. కానీ మనల్ని ప్రేమించి ఆయన మన మీద రావాల్సిన శిక్ష ఆయన అనుభవించినట్లుగా దేవుడి యొక్క వాక్యములో మనందరికీ కనబడుతున్నాయి. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఒకరు, రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకరు. ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరుగని ఆయనను మన కోసము ఏం చేశారు? పాపిగా ఆయనను చేశారు. ఏ తప్పు చేయలేదు ఆయన, ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన మన కోసం ఒక పాపిగా సిలువ మరణం పొందుకున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. అనగా మనం ఇంకా పాపలమై ఉండగానే, చూడండి ఏం చేశాడు? మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కోసము ఆయన చనిపోయాడు. అంటే దేవుడి యొక్క వాక్యములో మరి ఆయన యొక్క శిక్ష, మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకోవడం గల కారణం ఏంటంటే, నిన్ను నన్ను మనందరినీ నీతిమంతులు చేయడానికి, పవిత్రులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి. ఇంకొక విషయాన్ని కనుక మనము ఆలోచన చేస్తే, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో తిరిగి మరలా ఆ ప్రాంతానికి తీసుకుని రావాలి అనేటువంటి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన అలాగున్న ఆలోచన చేస్తున్నాడు. అందుకనే చనిపోయినప్పుడు ఒక గొప్ప సంఘటన జరిగింది. దేవాలయంలో ఒక తెర ఏమైందంట? రెండుగా చెరిగాడు. అప్పటి వరకు ఆ దేవాలయం 3 భాగాలుగా ఉండేది. ఒకటి ఆవరణముగా, 2 పరిశుద్ధ స్థలముగా, 3 అతి పరిశుద్ధమైన స్థలముగా ఉండేది. వచ్చేటువంటి జనులందరూ ఆవరణంలోనే ఉండాలి. ఆవరణం అంటే బయట వెళ్ళిపోవాలి. పరిశుద్ధ స్థలములోనికి కేవలం యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలానికి రావాలి. అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు, అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే అందులో ప్రవేశించాడు. ఈ ప్రధాన యాజకుడు ఒకవేళ సంవత్సరానికి ఒకసారి ప్రవేశించినప్పుడు అతనిలో ఏమైనా ఎక్కడైనా చిన్న లోపము కానీ పాపము కానీ లేకపోతే ఏదైనా ఉంటే ఆయన అడుగు పెట్టడం అక్కడే చనిపోయేవారు. అది చచ్చిపోయాడు అని వెళ్ళి ఎవరైనా మోసం వద్దామంటే
వెళ్ళిన వాళ్ళు కూడా చనిపోయేవారు. అందుకనే ఆ రోజుల్లో ప్రధాన యాజకులు నడుముకి తాడు కట్టేవారు. ఇప్పుడు కూడా కొంత సంఘాలలో కొంతమంది అంగీలు వేసుకుని తాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కదా, దానికి సాదృశ్యం అన్నమాట, ప్రధాన యాజకులకు సాదృశ్యంగా అన్నమాట. అక్కడ అలాగే వాళ్ళు తాళ్ళు కట్టుకుని లోపలికి వెళ్ళేవారు. ఒకవేళ చనిపోతే మిగతా వారు ఆ అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టకుండా బయట నుండే ఆ తాళ్ళ సహాయంతో వెళ్ళినటువంటి వాళ్ళని, చనిపోయినటువంటి వాళ్ళని బయటకు లాగేటువంటి వారు. ఆలోచన ఇక్కడ అలాంటి స్థితి ఉన్నటువంటి దేవాలయపు తెరలో ఏం చేశారు, అక్కడ ఆయన చనిపోయినప్పుడు రెండుగా చేయకపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకు ముందు పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం అని సపరేట్గా ఉండేది. జనులందరూ ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి రావడానికి అవకాశం ఉండేది కాదు. కానీ క్రీస్తు మరణం చేత అది ఏం చేయబడింది అంటే అందరికీ యాక్సెస్ చేయబడింది. అందరికీ యాక్సెస్ చేయబడింది అంటే అందరూ అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. అనగా మనకు అర్థమయ్యే మాటలో చెప్తాను, ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో తిరిగి మరలా అదే పరలోకమునకు చేరాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రోజున పెట్టినటువంటి ఈ యొక్క మాట మనం ఆలోచన చేస్తే అజజేయులు ఏంటది? అజజేయులు. ఈ అజజేయులు అనేది అరణ్యంలో విడిచిపెట్టిన తరువాత ఆయన దొరికేది కాదు, అది దొరికేది కాదు, స్కెప్ బోర్డ్ అది కనిపించేది కాదు. కానీ ఇక్కడ అరణ్యంలో విడిచిపెట్టబడిన ఈ గొర్రెపిల్ల అనగా యేసయ్యగా ఉన్నటువంటి మన కోసం పరలోకాన్ని విడిచి లోకములో విడిచిపెట్టబడిన ఈయన చనిపోయి మన పాపములను ఆయన మీద వేసుకొని, మనం పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేచి ఉన్నారు. అంటే తిరిగి కనిపించిన మేక యేసయ్య చెప్పండి, తిరిగి కనిపించిన మేక. పాత నిబంధన కాలాలలో విడిచిపెట్టబడినటువంటి ఆ యొక్క మేక అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి కనిపించేటిది కాదు. కానీ ఈయన మరలా తిరిగి కనిపించినటువంటి వ్యక్తిగా, తిరిగి కనిపించినటువంటి ఒక గొర్రెపిల్లగా యేసయ్య ఉన్నట్టుగా దేవుడి యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల సమయంలో మరి ఈ యొక్క మాటలు దేవుడు చెప్పమన్నప్పుడు ఎందుకు ప్రేరేపించడం తెలియదు. కానీ ఒక విషయం, మనకు దేవుని ఎదుట ఎలా ఉండాలి అంటే ఎప్పుడో చేసినటువంటి తప్పులు కావచ్చు, దోషాలు కావచ్చు, లేకపోతే మరి ఆయనకు ఇష్టం లేనిది ఏదైనా కావచ్చు, వాటిని మనము ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు, మనలను క్షమించేవాడు. మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని పవిత్రపరిచేవాడు ఉన్నాడు. మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని పరిశుద్ధపరిచేవాడిగా ఉన్నాడు. ఆలోచన చేయండి, దేవుడు ఒకసారి ఆయన మనల్ని క్షమించిన తరువాత వాక్యం చెప్తున్నాయి, మరలా ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. మన పాపలు ఏం చేయడు, జ్ఞాపకము చేసుకున్నాడు. మనుషులైతే నువ్వు పలానా సంవత్సరంలో పలానా తేదీన కొన్ని సంవత్సరాల క్రితం అలా చేసావు, ఎలా చేసావు, అలాగన్నా ఎలాగన్నా మనుషులు గుర్తు చేస్తారు. దేవుడు ఇచ్చేడు వాటినే గుర్తు చేసేడు. వాక్యంలో మనం చదివితే చూడండి ఒకసారి దేవుడి వాక్యంలో నుంచి కీర్తన 103వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తే, కీర్తనలో 103వ కీర్తన 12వ వచనం. మనపరచి ఉన్నాడు. పడమటికి తూర్పు
ఈడ్చుకోవడానికి గెలుచుకోవడం ఎంత దూరమో అంటే దానికి లెక్క ఉంది. కానీ ఆకాశంలో తూర్పుకి పడమలకి ఎంత దూరం ఎవరు తగ్గలుగుతారా? దేవుడు చెప్తున్నాడు, నీ పాపములను, నీ అపరాధములను, నీ అతిక్రమములను ఏం చేశాడు? అంత దూరముగా ఆయన చేస్తున్నాడు. గమనించు, దేవుడి మనలుగా ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకొని ఆయన ఇష్టలుగా మనము జీవితం. ఆయన ఈ లోకములో విడిచిపెట్టబడిన రెండవ ఆదాముగా లేక రెండవ మేకగా ఒకవేళ ఆయన ఉన్న ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా విడిచిపెట్టబడిన మేక అరణ్యంలో విడిచిపెట్టబడిన దొరికేది కాకపోవచ్చు. కానీ ఈ మేకగా, ఈ గొర్రె పిల్లగా విడిచిపెట్టబడిన యేసయ్య ఆయన మరలా తిరిగి లేచి ఆయన ఎక్కడ ఉన్నాడో మనం కూడా అక్కడ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన కోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడికి మనం వెళ్ళాలి అంటే మరి పాపులలో అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మనం దేవుని బిడ్డలుగా, ఇష్టలుగా, పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి జీవిద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో ఫలం చేసినట్టు పెంచును కాక. ఆమె ప్రాముఖ్యంగా మనం కూడా తలవచ్చండి, మోకరించండి. నిరాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థించండి. అలాగే మరొక ప్రాముఖ్యమైన విషయం, ఇప్పుడు వరకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. మీరు 10th క్లాస్ వారు ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. సో మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి వారి కొరకు మనతో కలిసి ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో చేయబోతూ ఉన్నాం. మనం ప్రార్థన చేద్దాం. 10th క్లాస్ వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. రైట్, 10th క్లాస్ వాళ్ళ ముందుగా ఒకసారి జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుడు వీళ్ళు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎక్కడెటువంటి టెన్షన్ లేకుండా చక్కగా మంచిగా రాసి అవసరంగా మనం కలిసి ఈ యొక్క 10th క్లాస్ విద్యార్థుల వరకు ప్రత్యేక ప్రార్థన మనం కూడా నాతో ఏకీభవించి ప్రార్థన చేయవలసింది మనం చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామమునకు వందనాలు చేసుకుంటున్నా. సమయంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి నిపుణులను విషయంగా గవా బ్లెస్సింగ్ దీవించండి, ఆశీర్వదించండి. వేధించుకున్న వందనాలు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వందనాలు దీవించండి, ఆశీర్వదించండి. వేధించుకున్న వందనాలు దీవించండి, ఆశీర్వదించండి. గవా వారికి నలుగురే కాదు, ఇంకా గవా నా స్నేహితులు పిల్లలు, గవా వారి సేవకుల పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ రాయబడుతున్నారు. గవా వారందరూ విషయంలో పిలుచుకుంటున్నారు. నేను మేలుతున్నాను. చదువుతున్నటువంటి విషయాలు అర్థం చేసుకుంటాను, జ్ఞానం ఉంచుకుంటాను. గవా మన ఎగ్జామ్స్లో ఏ ప్రశ్నలకు ఏ రీతిగా జవాబు రాయాలో ఆ రీతిగా జవాబు రాయడానికి సహాయం చేయమని దేశంలో ప్రారంభం చేస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ అయిన వరకు పిల్లలకు కావాల్సిన ఆరోగ్యంలో గవా బలవంతు శక్తిని, ఆరోగ్యంగా చదవాలన్నటువంటి ఆసక్తిని కలుగు చేసి ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులు రాశారు. తల్లిదండ్రులకు సంతోషము, అలాగే నీ సన్నిధిలో ఆనందము అనుగ్రహించి వారు పొందినటువంటి విజయాన్ని బట్టి నేను మహిమపరచడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రారంభం నుండి వరకు మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవా, నీ బిడ్డలు ఎవరికి ఎటువంటి దేవా అవసరతలు ఉన్నాయో సమస్యలు కలిగిన దేవుడు ప్రతి ఒక్కరు చేసిన ప్రార్థన మీరు ఆలకించాలని బట్టి మీకు వందనాలు. దేవా, నీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి, నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాను. రేపు జరగబోయే ఆరాధన కూడికలో ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి నీ బిడ్డలు మేమందరూ సిద్ధపడింది సరిపోచులాగా సహాయం దయచేయమని. దేవా, ప్రతి ఒక్కరి అవసరతలు తోడుకున్నామని ఇంటర్మీడియట్ రాసినటువంటి దేవా మరి
పిల్లల యొక్క ఎగ్జామ్స్ లో మీరు తోడుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నారు. మరి సోమవారం నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ లో కూడా సహాయం దయచేయమని మరి ముఖ్యంగా ఈ రాత్రి నీ విలువైన మేమందరం నీ సన్నిధి మోకరాలు వెలుచుండగా నీ మెండైన దేవుడితో ప్రతి ఒక్కరికి మంచి నిద్రను గ్రహించి రేపు ధ్యానం లేచి స్తుతించే భాగం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సహాయము కాపుదల నడిపి ఇప్పుడు మన దొరకలు అలాగే అయిపోతున్న తోడు నడిపించడం కాక ఆమేన్.